అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. जय मुद्राज, 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 जय मुद्राज. मुद्राज ऐक्यता वर्धिल्लाले, मुद्राज ऐक्यता वर्धिल्लाले, मुद्राज ऐक्यता वर्धिल्लाले, मुद्राज ऐक्यता वर्धिल्लाले. రేవంత్ రెడ్డికి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి, ముదిరాజులను బీసీడీ నుంచి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. బూత్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జుంగాల భోజన్న, భోజరాజు, అదేవిధంగా యామ ముత్యం, తుమ్మ మైపాల్, శ్రీధర్, అదేవిధంగా నిగ్ని సాయన్న తదితరుల సున్నం శ్రీనివాస్ మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గత 2 రోజుల క్రితం క్యాబినెట్లో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి వల్ల ముదిరాజ్ సంఘం బూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని ముదిరాజులు పూర్తిగా స్వాగతిస్తున్నారు. అదేవిధంగా గత 4 దశాబ్దాలుగా మమ్మల్ని వేధిస్తున్న సమస్య ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చేందుకు గత దివంగత ముఖ్యమంత్రి 2009లోనే జీవో నంబర్ 15 ప్రకారం మమ్మల్ని బీసీఏలో చేర్చినప్పటికీ అది మన బీసీ కార్పొరేషన్ సంక్షేమ సంఘంలో అది పెండింగ్లో ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని వెంటనే జీవో నంబర్ 15 జీవోని అమలు చేయాలని మేము ఏదైతే దీన్ని డిమాండ్ చేస్తున్నామో, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు ముదిరాజుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించగా 100 రోజుల్లో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడాన్ని మన ముదిరాజు మహాసభ స్వాగతిస్తుందని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ముదిరాజుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.